ఆగస్ట్ 12 మధ్యాహ్నం 2:33 భూమి గ్రావిటీని కోల్పోతుంది. 7 సెకండ్ల గ్రావిటీని కోల్పోతుంది. మనుషులందరూ ఇంచుమించుగా 20 to 40 మిలియన్ ప్రజలందరూ కూడా చనిపోయే అవకాశం ఉంది. అలాగే చాలామంది ఉన్నపాటికి ప్రతి జీవి, ప్రతి మెటల్, ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఆకాశ మండలానికి ఎత్తబడేటువంటి అవకాశం ఉందని చెప్పి కొన్ని వార్తలు వస్తాం. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్త అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ కూడా నిండు శుభాభివందనాలు నేను తెలియపరుస్తా ఉన్నానండి. మీరు అందరూ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి వర్ధిల్లుతున్నారని, అందరూ బాగున్నారని నేను ఆశపడుతున్నాను. మీ అందరి నిమిత్తమై మా అనుదిన ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. ఈ రోజున కొంత కంగారు పెట్టించేటువంటి విషయమే చెప్పబోతున్నానండి, ముందుగానే చెప్తున్నాను. అయితే ఇందులో కన్ఫ్యూజన్ అనేటువంటిది ఏమీ లేదు, కానీ కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, కొంత భయభ్రాంతులను కూడా చేసేటువంటి అవకాశం ఉంది. కనుక దయించి కొంచెం జాగ్రత్తగా మీరు వినడానికి ప్రయత్నం అయితే చేసినట్టయితే ఏమో నాకు అనిపించింది మీకు కూడా అనిపించేటువంటి అవకాశం ఉంటుందేమో నేను చెప్పబోయేటువంటి విషయాన్ని బట్టి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే, వాస్తవానికి రోజుకు ఒక కొత్త న్యూస్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా బయటకు వస్తూనే ఉంటుంది. అందులో నిజాలు ఉంటాయి, అందులో అవాస్తవాలు ఉంటాయి. కొంతమంది పబ్లిసిటీ కోసం కొన్ని వాటిని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఫేమస్ అవడం కోసం కొన్ని న్యూస్ని వాడుకుంటూ ఉంటారు, కొంతమంది కావాలి అనేటువంటి ఉద్దేశంతోనే ప్రజల్ని భ్రమపరచడానికి, ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడానికి కొరకు కూడా కొన్ని విషయాల్ని కల్పిస్తూ ఉంటారు. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవము అనేటువంటిది ఆ సమయం వచ్చేంత వరకు కూడా కొన్నిటిని మనం గమనించడానికి అవకాశం లేకపోతూ ఉంది. అయితే రీసెంట్ డేస్ నుంచి ఇంచుమించు ఒక 1 వీక్ నుంచి మ్యాక్సిమం ఒక ఈ 2026 స్టార్ట్ అయినటువంటి సమయం నుంచి కూడా ఒక విషయం ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడతా ఉందండి. వాస్తవానికి ఇది లేని విషయం అయితే కాదు, లేని విషయం అయితే ఏ విధంగా కూడా కాదు. ఎందుకంటే దీని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో అనేటువంటిది కూడా, లేకపోతే ప్రసంగంలోనే ఎప్పుడో సెమినార్లోనో ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం కూడా చేశాను. ఏంటంటే, ముందున్నటువంటి సూర్య వ్యవస్థకి ఇప్పుడున్నటువంటి సూర్య వ్యవస్థకి చాలా తేడా ఉన్నది. సూర్యగ్రహణం మీద మునుపెన్నడూ కూడా ఎవరో కూడా కని విని ఎరుగినటువంటి విషయాలన్నీ చాలా కొత్తగా, నూతనంగా, ఎవరో కూడా ఊహించినటువంటి విధంగా జరుగుతున్నటువంటి ఆ కారణాలను బట్టి ప్రకటన గ్రంథంలో ఉన్నట్టుగా ఖచ్చితంగా దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నది. సూర్యుడు కంబల వలె నలుపైపోతాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు బహిరంగంగా భూమి మీద అడుగుపెట్టేటువంటి సమయానికల్లా సూర్యుడు నెల్లగా మారిపోతాడు అనేటువంటి విషయాన్ని ఆల్రెడీ చాలా నెలల నుంచి ఈ విషయం నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే నాసా వల్లే దాన్ని డిక్లేర్ చేశారు. ఎందుకంటే బ్లాక్ స్పాట్స్ అనేటువంటివి సూర్యుడి మీద మొదలైనవి, కొంతకాలానికి సూర్యుడు ఇచ్చేటువంటి వెలుగు కూడా ఇవ్వలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడని నాసా చెప్పింది. అయితే నాసా ఇప్పుడు చెప్తా ఉంది, కానీ బైబిల్ 2000 సంవత్సరాల క్రితమే తెలియపరిచింది ఏంటంటే, సూర్యుడు దాని యొక్క శక్తిని కోల్పోయి నిర్జీవంగా మారిపోయి నెల్లగా ఆ సూర్య వ్యవస్థ అంతా కూడా మారిపోతుంది అనేటువంటి విషయాన్ని బైబిల్ ఎప్పటి నుంచో ముందు నుంచి కూడా తెలియపరుస్తూ ఉంది. అయితే ఈ సూర్యుడి మీద రకరకాలైనటువంటి తుఫాన్లు అనేటువంటివి ఎప్పుడు కూడా ఏర్పడుతూ ఉంటాయండి. సోలార్ ఫ్లేర్స్ అంటూ ఉంటారు, సౌర తుఫాన్ అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు అక్కడ కూడా వాతావరణ మార్పులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే అక్కడ ఒక బటర్ఫ్లై, ఒక కోక చిలుకు వంటి ఆకారంలో కూడిన ఒక గొంత కూడా సూర్యుని మీద ఏర్పడింది అనేటువంటి విషయం కూడా ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు బయటపెట్టడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే ఈ 2026 సంవత్సరము ఆగస్ట్ నెల 12వ తారీఖున సూర్యుడి మీద సోలార్ ఫ్లేర్ ఎఫెక్ట్ అనేటువంటిది పెరగబోతా ఉందంట. ఈ సౌర వ్యవస్థ మీద సోలార్ ఫ్లేర్స్ అనేటువంటివి కొంత ఎక్కువ పరిణామంలో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది కూడా ముందు నుంచి కూడా బయటకు వస్తున్నటువంటి వార్తలే. అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ యాంకర్ అనేటువంటిది బయటకు విడుదలైందండి. ఇంతకీ అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అవాస్తవం అనేటువంటిది నాకైతే తెలీదు. అయితే ఈ న్యూస్ అయితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్గా తిరుగుతూ ఉంది. ప్రాజెక్ట్ యాంకర్ ఇది నాసాకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది. అయితే కొంతమందిని బట్టి అది బయటికి లీక్ అయిపోయింది అనేటువంటి విషయం బయట చక్కర్లు కొడతా ఉంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆగస్టు 12వ తారీఖున సూర్యుడి మీద ఏర్పడేటువంటి సోలార్ ఫ్లేర్స్ని బట్టి భూమి ఒక 7 సెకండ్లో దాని యొక్క గ్రావిటీని కోల్పోతుంది. అంటే భూమి మీద గ్రావిటీ అనేటువంటిది పనిచేస్తుంది. అంటే ఇప్పటికీ కూడా గురుత్వాకర్షణ శక్తి అనేటువంటిది పనిచేస్తుంది. ఒకవేళ అది కానీ పని చేయకపోతే మనం భూమి మీద నడవలసినటువంటి భూమిని ఆధారం చేసుకుని ఉన్నటువంటి మనం స్పేస్లో ఎలాగైతే ఆ గాలిలో తేలుతూ ఉంటారో ఆ విధంగా తేలే పరిస్థితులు ఉంది. కానీ ఈ 2026 సంవత్సరం ఆగస్టు 12వ తారీఖున 7 సెకండ్లు అంటే 7 సెకండ్స్ గ్రావిటేషన్ అనేటువంటిది భూమి కోల్పోతుందని, ఈ 7 సెకండ్లలో కొన్ని కోట్ల మంది చనిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక వార్త, ప్రాజెక్ట్ యాంకర్ అనేటువంటి వార్త ప్రపంచవ్యాప్తంగా కూడా
చక్కర్లు కొడతా ఉందండి. అయితే ఇది కొన్ని సీక్రెట్ సోర్సెస్ని బట్టి లీక్ అయిందని కొంతమంది అంటా ఉన్నారు. కొంతమంది నాసాయే ఉద్దేశపూర్వకంగా బయటపెట్టి అది మళ్ళీ కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తుందని కొంతమంది అంటా ఉన్నారు. ఏదైనా సరే నాసా రీసెంట్గా ఈ వార్త బాగా చక్కర్లు కొడుతున్నటువంటి కారణాన్ని బట్టి, ఎక్కువగా వినిపిస్తున్నటువంటి కారణాన్ని బట్టి నాసా ఏం చెప్తుందంటే ఇదంతా కూడా పొకారే, ఇదంతా కూడా ఫేక్ న్యూసే, ఇది అంత మాత్రం కూడా మా నెట్వర్క్కి లేదంటే మా డాక్యుమెంటరీకి మా ప్రాజెక్ట్కి సంబంధించినటువంటిది కానే కాదు, ఇది కేవలం ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేసేటువంటి వాళ్ళు అని చెప్పి నాసా కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే వాస్తవానికి ఇందులో ఎంత నిజం ఉంది ఎంత అవాస్తవం ఉంది అనేటువంటిది ఆ దేవుడికి తేలాలి, కాలానికి తెలియాలి. అంతకుమించి మనకు కూడా దాని మీద అంత అవగాహన అయితే లేదు. అయితే నాసా ఎప్పుడు కూడా నిజాలు చెప్పదండి. నాసా ఎప్పుడు కూడా నిజాలు చెప్పదు. ఎప్పుడు నిజం చెప్తుందంటే ఇంకా కొన్ని రోజుల్లో, కొన్ని గంటల్లో, కొన్ని నెలల్లో జరగబోతుంది అనేటువంటి సమయంకే వాళ్ళు ఏదో మేము తెలియజేస్తున్నాం, ముందుగా మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్నాం అన్నట్టుగానే ఇప్పటివరకు కూడా అది వెళ్ళింది. ఎందుకంటే అది గవర్నమెంట్ వాళ్ళు కూడా దానికి పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే భయభ్రాంతులు అయిపోతారు ప్రజలు అనేటువంటి ఉద్దేశంతో కూడా అది చేరాయి. అందులో ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత నాసాకి వెళ్ళేటువంటి ఫండింగ్ కూడా ఆపేశాడు. ఎప్పుడైతే ట్రంప్ గారు ఫండింగ్ ఆపేశారో చాలా వరకు ప్రపంచానికి తెలియపరిచేటువంటి ఈ సంస్థ చాలా విషయాలు చెప్పడం మానేసింది. అయితే మళ్ళీ రీస్టార్ట్ అయిన కారణాన్ని బట్టి కొన్ని బయటకు విడుదల చేస్తుందని కూడా కొంతమంది అంటా ఉన్నారు. కానీ నాసా ఎప్పుడు కూడా నిజం చెప్తాండి. అట్లస్ 3 అయినటువంటి గ్రహం భూమికి దగ్గర అవుతుంది అన్నారు, అది మళ్ళీ కనబడట్లేదు. అది ఎటు వెళ్ళిపోయిందో మళ్ళీ దాని గురించి మాట్లాడలేదు. అసలు అది ఎంతవరకు నిజం అనేటువంటి దాని గురించి అక్కడతో ఇంకా ప్రజల్ని దాని మీద నుంచి దృష్టిని తప్పించేటువంటి విధంగానే వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు నాసా దీన్ని కొట్టివేస్తాం. వాస్తవానికి ఒకసారి ఆలోచన చేయండి. ఒక 7 సెకండ్లు భూమి కానీ గ్రావిటీని కోల్పోతే ఎంతమంది చనిపోతారు? కొన్ని లక్షల మంది చనిపోతారు. అంటే చాలా మంది అంటున్నారండి. కొంతమంది క్రిస్టియన్ ఫెయిత్ ఉన్నటువంటి వాళ్ళు అయితే వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటంటే ఆ టైంలోనే సంఘం అనేటువంటిది ఎత్తబడుతుంది. ఎందుకంటే సంఘం ఎత్తబడేటువంటి సమయానికి బ్రతుకున్నటువంటి మనం అందరం కూడా మనకంటే ముందుగా మృతులైనటువంటి వారందరి మహిమ శరీరాలతో ఉన్నపాటుగా కనురెప్ప పాటున ఒక్కసారికి భూమి నుంచి మనం ఎత్తబడతాం కనుక, ఆకాశానికి ఆరోహణం అయిపోతాం కనుక, అక్కడ కూడా గ్రావిటేషన్ అనేటువంటిది పనిచేయట్లేదు కనుక దానికి లింక్ చేసుకోవడం కొంతమంది మాట్లాడేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఏదైనా 7 సెకండ్లు భూమి గ్రావిటేషన్ కోల్పోవడం అంటే చిన్న విషయం అండి. అంటే ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను 1 2 3 4 5 6 7 ఇంకా నేను ఫాస్ట్గా చెప్పేశాను. ఈ 7 నెంబర్లని నేను లెక్క పెట్టే ఆ సమయంలో నేను ఒక్కసారి వెళ్ళి సీలింగ్కి అంటుకుపోతాను. ఇలా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి భూమిని కూర్చున్నటువంటి చైర్లో నుంచి లేచిపోయి సీలింగ్కి అంటుకుపోతాను. అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఒక 7 సెకండ్లు భూమి మీద నుంచి తేలిపోతారు. 7 సెకండ్ల తర్వాత ఆ 7 సెకండ్లకి ఒక మనిషి 15 మీటర్లు ఎత్తెళ్తాడా, 20 మీటర్లు ఎత్తెళ్తాడా, లేకపోతే 25 మీటర్స్ ఎత్తి వెళ్ళిపోతాడా అనేది తెలియదు. ఆ 7 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఒక్కసారి అంత ఎత్తు నుంచి మనిషి కింద పడిపోతే మనుషులు చనిపోరంటారా? ఒక్కసారి అలా వెళ్తున్నటువంటి ట్రైన్స్ అన్ని ఒక్కసారి ఇలా గాల్లోకి లేచి కింద పడిపోతే మనుషులు చనిపోరా? ఒకవేళ ఇప్పుడు బస్సెస్ కావచ్చు, కార్స్ కావచ్చు, అంతవరకు ఎందుకండి భూమి మీద తిరిగేటువంటి జీవరాశి చాలా రకాలైన జంతువులన్నీ ఉన్నాయి కదా, ఈ జంతువులన్నీ ఒక్కసారి 7 సెకండ్స్ అలా గాల్లోకి తేలి కింద పడతాయి. 7 సెకండ్స్ తర్వాత జరిగేటువంటి ప్రాణ నష్టం ఎంత భయంకరమైనటువంటి రీతిలో ఉంటుందో ఒకసారి మీరే ఆలోచన చేయండి. అయితే ఇది ఎంతవరకు నిజం అనేటువంటిది నాకైతే తెలియదు, కానీ ఇంచుమించుగా 40 to 60 మిలియన్ పీపుల్ మాత్రం చనిపోతారు ఒకవేళ ఇది నిజం అయితే. దీనికోసం నాసా $89 బిలియన్ కూడా ఖర్చు పెడుతుంది అనే వార్తలు కూడా ఇంత యాక్యురేట్గా వస్తున్నాయి. అంటే ఏమో దాని వెనకాల ఉన్నటువంటి నిజం ఏంటో తెలియదు, కానీ August 12, 2026 మధ్యాహ్నం 2:30 ఈ 7.3 సెకండ్స్ అనేటువంటి గ్రావిటీ అనేటువంటి భూమి కోల్పోతుంది అనేటువంటి విషయం అయితే మాత్రం చాలా భయంకరంగా తిరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు నిజం అనేటువంటిది మనకి కాలమే తెలియజేయాలి. ఎందుకంటే ఇది 100%, 94.7% ఇది ఖచ్చితమని చెప్పి 2019లో కూడా కొన్ని బ్లాక్ హోల్స్ని బట్టి, కొన్ని గ్రావిటేషనల్ వేవ్స్ని బట్టి కూడా కొన్ని అంచనాల మేరకు, కొన్ని క్యాలిక్యులేషన్స్ మేరకు 94.7% ప్రాబబిలిటీ అనేటువంటిది ఉంది, అవకాశం అనేటువంటిది ఉన్నది అనేటువంటిది కూడా కొంతమంది నిపుణులు మాట్లాడుతున్నారు. అయితే దీన్ని క్రైస్తవులు ఆధారం చేసుకుని సంఘం ఎత్తబడేటువంటి ఆ క్షణమే అయి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే సంఘం ఎత్తబడ్డం అనేటువంటిది చిన్న విషయం కాదు. అది జరిగిన తర్వాత అసలు సిసలైనటువంటి వాడు వస్తాడు, వాడు ప్రజలందరినీ కూడా మోసం చేయాలి. కాబట్టి ఆ సమయంలోనే ఒకవేళ ఇది జరిగితే ఇది కేవలం గ్రావిటీ కోల్పోవడం వల్ల జరిగింది, సంఘం ఎత్తబడ్డం అనేటువంటిది కాదు. ఏలియన్ టెక్నాలజీని బట్టి అలాంటిది జరిగింది. చూడండి ఎంతమంది చనిపోయారో, కొంతమంది మాయమైపోయారు. ఏదైనా సరే ఇలాంటి పరిస్థితులను కూడా
జరిగేటువంటి అవకాశాల్లో క్రీస్తు విరోధి తీసుకుని వచ్చేటువంటిది అని నేను నమ్ముతా ఉన్నాను. ఏదైనా సరే మనం వేచి ఉండాలి అంతే తప్ప ఈ న్యూస్ అన్నింటినీ పట్టుకొని మనం భయభ్రాంతులు అయిపోవడం అనేటువంటిది ఎంతవరకు కూడా అది సరైన విషయం అయితే కాదు. కేవలం నా వరకు వచ్చినటువంటి ఆ విషయాలు మీ వరకు చేర్చడం అనేటువంటి ఒక ఆలోచనలోనే వెళ్తున్నాను తప్ప దీన్ని మీరు నమ్ముతున్నారా లేదా అంటే నేను అదే చెప్తున్నాను కదండి. ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది వారికి మాత్రమే తెలుసు, దేవుడికి తెలుసు, నాసా వాళ్ళకి తెలుసు, పైగా సమయానికి బాగా తెలుసు. ఇప్పుడు అంటార్క్టికా ఉందండి, ఆ ఐస్ వాల్స్ ఉన్నాయి, భూమి చుట్టూ ఐస్ వాల్ అనేటువంటిది ఉన్నది. ఆ ఐస్ వాల్ వెనకాల లేకపోతే అంటార్క్టికా ఏరియాలో ఏం జరుగుతుంది, అసలు అక్కడ ఏముంది అనేటువంటిది నాసాకు తెలుసా తెలీదా? 100% తెలియదు. నాసాకు ఒకటే తెలుసా, ప్రపంచ కుబేర్లుగా పిలువబడుతున్నటువంటి అనేక మందికి తెలుసు అక్కడ ఏముంది అనేటువంటిది. కానీ ఎవరో కూడా నోరు మెదపరు. ఒకవేళ అది ఎవరైనా బయటికి డిక్లేర్ చేసినా, బయటికి అలాంటి న్యూసెస్ ఏమన్నా సర్క్యులేట్ చేసినా వాళ్ళకి తెలియకుండానే మన ప్రాణాలు ఎగిరిపోతాయి. కాబట్టి ఏదో ఉంది, మనకి తెలిసింది మనం చూసేదే నిజం అనుకోవడానికి వీలు లేదండి. నిజంగా చెప్తున్నాను, మనకి తెలియనటువంటిది చాలా జరుగుతూ ఉంది. మనకి తెలియనటువంటి ఎన్నో విషయాలు బైబిల్లో కూడా దేవుడు రాయలేదు, ఎందుకంటే అంత అవసరం లేదేమో. కాబట్టి మనం చూసేదే నిజం, మనకు కనబడేదే నిజం అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. మనకు కనబడనంత మాత్రాన అది అబద్ధం అయిపోదు. మనకు కనబడనటువంటివి చాలా ఉన్నాయి, చాలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నాసా అనేటువంటిది ఎప్పటికీ కూడా నిజం అనేటువంటిది మాత్రం మాట్లాడుతూ, ఏదైనా ఒకవేళ ఈ న్యూస్ మీరు చూస్తున్నటువంటి వాళ్ళలో ఎవరైనా ఒకవేళ మీ వరకు ఒకవేళ వచ్చుంటే మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ సెక్షన్లో తెలియపరచడానికి ప్రయత్నం అయితే చేయండి. 100% మనం ఉన్నది ఎన్ డేస్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. రాబోయేటువంటి దినాలు ఇంతకు మించినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు తీసుకుని వస్తుంది. ఒక మాట మాత్రం చెప్తున్నా చూడండి, 2026 సంవత్సరం చాలా క్రిటికల్ ఇయర్ అది, అందులో సందేహం లేదు. మళ్ళీ ప్రపంచం నార్మల్ డేస్కి వస్తుంది అని మాత్రం అనుకోకండి. నార్మల్ డేస్కి అయితే మాత్రం ప్రపంచం ఇంకా రాబోదు. క్రీస్తు విరోధి వచ్చి శాంతి ఒప్పందాన్ని కుదిర్చేంత వరకు కూడా ప్రపంచంలో శాంతి సమాధానం అనేటువంటిది పొర్రపాటును కూడా కనబడదు. రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో ఇంకా భయంకరమైనటువంటి నష్టం పెరుగుతుందే తప్ప నష్టం మాత్రం తగ్గదు. ఇంతకు మించినటువంటి పరిస్థితులు మనం ప్రపంచవ్యాప్తంగా మనం అందరం కూడా ఎదురు చూసేటువంటి కాలానికి మనం వచ్చేసాం. కాబట్టి నార్మల్ డేస్ అయితే మాత్రం ఇంక ఉండవండి, అందులో సందేహం లేదండి. అలాగే కోవిడ్ ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది మర్చిపోలేనటువంటి రీతిలో ఉంచేసింది. కోవిడ్కి మించినటువంటి భయంకరమైన లాక్డౌన్ మళ్ళీ వస్తుంది. ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. భయంకరమైన పాండమిక్ అనేటువంటిది ప్రపంచాన్ని మరలా కుదిపేయబోతుంది, అందులో సందేహం లేదు. అదొక వ్యాధి రూపంగా వస్తుందా, లేకపోతే నేను ఇప్పుడు కూడా మాట్లాడుతున్నట్టుగా ఏలియన్ ఇన్వేషన్ అనేటువంటిది జరిగినప్పుడు ఇలాంటి పాండమిక్ అనేటువంటిది గవర్నమెంట్ తీసుకుని వస్తుందా, ఎవరో కూడా ఇంట్లో నుంచి బయటకు రావడానికి వీలు లేదు అనేటువంటిది ఏమన్నా అప్పుడు జరుగుతుందా, అది నాకు తెలీదు. కానీ ఖచ్చితంగా పాండమిక్ అనేటువంటిది ఖచ్చితంగా రాబోతా ఉంది. ఏలియన్ ఇన్వేషన్ అనేటువంటిది కూడా ఖచ్చితంగా రాబోతుంది. కొంతమంది కొన్ని కమెంట్స్ చేస్తున్నారు, అంటే కొత్తగా వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ అలాంటి కమెంట్స్ చేస్తారు, కానీ ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళు అయితే పొరపాటున కూడా అలాంటి కమెంట్స్ చేయరు. ఏమంటే మీరు నవంబర్లో ఏలియన్స్ వస్తారని మీరు చెప్పారు కదండి, లేకపోతే నిజమైన సావుకునే కాదని మీరు చెప్పొచ్చు అని అన్నారు కదండి అన్నట్టు ఇవంటి కమెంట్స్ చేస్తా ఉన్నారు. నేను ఎప్పుడు కూడా నవంబర్ అని అనలేదండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, ఏలియన్స్ అనేటువంటివి ఉన్నవే, అవేమీ కాదు కానీ దురాత్మల సమూహము, కప్పల వంటి ఆకారములు కలిగినటువంటి దురాత్మలే. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో భూమిలో నుండి వచ్చేటువంటి మిడతలు ఉన్నాయి, నిజంగా మిడతలు కాదు కదా, అవి దురాత్మలు. కాబట్టి దురాత్మలు, నెఫీలీల యొక్క ఆత్మలు అని కూడా ఎప్పుడు కూడా చెప్తున్నాను. ఒక పాస్టర్ గారు నా మీద అంత కోపం ఎందుకో తెలియదు కానీ పాపం ఆయన గురించి ఎప్పుడు చెడ్డగా మాట్లాడలేదు. అలాగే నన్ను డిగ్రేడ్ చేయడానికి అలాంటి వీడియో ఏదో చేసుకుని వచ్చారు. నేనైతే దాని మీద ఏమీ రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి. మీకు తెలుసు నేను నవంబర్లో వస్తాయన్నానా లేదన్నాను మీకు తెలుసు. దాని మీద కూడా నేను డైరెక్ట్గా ఓపెన్ ఛాలెంజ్ కూడా పెట్టాను. ఒకవేళ నేను అలా అన్నట్టుగా కానీ మీరు రుజువుపరిస్తే నేను మీకు రివార్డ్ కూడా ఇస్తాను అనేటువంటి విషయాన్ని కూడా తెలియపరిచాను. ఏదైనా సరే ఏలియన్ అనేటువంటిది మాత్రం ఉన్నది, గ్రహాంతరవాసులు అనేటువంటి వారు ఉన్నారు. 100% వాళ్ళు డెమానిక్ ఫెలోస్, వాళ్ళు డెమాన్స్. అవి ఖచ్చితంగా ప్రపంచానికి కనబడేటువంటి రోజులు మాత్రం చాలా దగ్గరలో ఉన్నాయి, అందులో అయితే సందేహం లేదు. ఖచ్చితంగా దగ్గరలో ఉన్నాయి. అవి ఉన్నాయి అని చెప్పి ప్రపంచ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఈ వార్తను విడుదల చేశారంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవలసినటువంటి పరిస్థితికి వచ్చామని చెప్పి మీరు అర్థం అవ్వాలి. కాబట్టి ఆగస్టు 12 మధ్యాహ్నం 2:33 భూమి గ్రావిటీని కోల్పోతుంది. 7 సెకండ్ల గ్రావిటీని కోల్పోతుంది. మనుషులందరూ ఇంచుమించుగా 20 to 40 మిలియన్ ప్రజలందరూ కూడా చనిపోయే అవకాశం ఉంది. అలాగే చాలామంది ఉన్నపాటికి ప్రతి జీవి, ప్రతి మెటల్, ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఆకాశ మండలానికి ఎత్తబడేటువంటి అవకాశం ఉందని చెప్పి కొన్ని వార్తలు వస్తుంది. దాని మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఏంటో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియపరచండి. చూద్దాం, ఎదురు చూద్దాం. కానీ దాంతో మనకు అవసరం లేదు. రానే ఉన్నవాడు
రాకుండా అయితే ఉన్నాడు, ఆలస్యం చేయకి రాబోతున్నాడు. ఆయన దొంగ వలె వస్తా ఉన్నాడు కనుక ప్రతిరోజు కూడా మనం సిద్ధపడవలసినటువంటి అవసరం ఉందని మరోసారి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. అనేక మందిని దేవుని వైపుగా నడిపించండి. అన్నిటికంటే ముందుగా మీరు సిద్ధపడవలసిందిగా నేను కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్, ఆమేన్, ఆమేన్.